ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లు, ఆటో డ్రైవర్ల కోసం 5 లక్షల యాక్సిడెంట్ పాలసీ తీసుకురావడంతో పాటు రాజు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీహాబ్ ద్వారా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని తమ నేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తామని, అక్కడ దరఖాస్తుల్లో మీ వివరాలు అందించడానికి క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్ మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వచ్చు అని చెప్పారు.